అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య నిర్మల బరిలో ఉంటారని, ఆమె వెనుక తానుండి నడిపిస్తానని అన్నారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో 10 ఏళ్ల తర్వాతనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ముందే చెప్తున్నానని అన్నారు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు, నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. అంటే నేను జరిగిపోయినాను అర్థమా? మరి ఓ అన్నారు ఏంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే. నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నా వయసు ఇప్పుడు 59. నేను పదేళ్ల తర్వాత 10 ఇయర్స్ మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నా శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్నీ చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా. ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. జగ్గారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్న జరిగినటువంటి దసరా వేడుకల్లో సంచలన ప్రకటన చేయడం జరిగింది. నిన్న ఏదైతే సంగారెడ్డి పట్టణంలో ఏటా జరిగేటువంటి దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలు ఆయన స్వయంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ నిర్వహించిన క్రమంలో వేదిక పైన ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోను, దాదాపు 10 ఏళ్ల పాటు తాను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని, తన స్థానంలో తన సతీమణి ప్రస్తుతం టీడీఐసీ చైర్పర్సన్ ఉన్నటువంటి నిర్మల పోటీ చేస్తారని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఈ విషయంలో అటు పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా తన అనుచరులకు ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలనుకున్నానని, ఆ మెసేజ్ కు సంబంధించి ఆ ప్రకటన చేశానని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 10 ఏళ్ల తర్వాత, అంటే 2038 ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేస్తానని, అప్పటి వరకు కూడా తాను వెనక ఉండి నడిపించడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఆయన వ్యాఖ్యలపైన అటు నియోజకవర్గంలో కావచ్చు, ఇటు పార్టీ శ్రేణుల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశానని చెప్పి కూడా ఈ దానికి సంబంధించి చర్చించడం జరుగుతుంది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ పరశురాం.